మనుషులకు నువ్వు ఇష్టంగా ఉండకపోతే దేవునికి ఇష్టమైపోతావు. మీరు గమనించాలి, మనుషులకు అయిష్టుడిగా ఉన్నవాడు దేవునికి ఇష్టుడు. రెండవది, లోకానికి అయిష్టుడిగా ఉండేవాడు దేవునికి ఖచ్చితంగా ఇష్టుడైపోతాడు. మూడవది, పాపానికి అయిష్టుడిగా ఉండేవాడు ఎవరైతే ఉంటాడో, పాపాన్ని ద్వేషించేవాడు, పాపాన్ని ప్రక్కన పెట్టేవాడు ఆటోమేటిక్గా దేవునికి ఇష్టుడిగా మారతాడు. ఈ మూడు విషయాలు మీరు గమనించాలి. పాపాన్ని ఇష్టపడేవాడు దేవునికి ఏనాడు ఇష్టుడు కాలేడు. ఎందుకు? పాపానికి దేవునికి చాలా వ్యత్యాసము ఉంది. పాపము ఏనాటికైనా దేవునికి వ్యతిరేకమే. రెండవది, లోకాన్ని ప్రక్కన పెట్టేవాడు దేవునికి ఇష్టుడిగా మారతాడు. ఎందుకంటే లోకము దేవుని దృష్టికి వైరము అని బైబిల్ సెలవిస్తుంది. మూడవది, మనుషుల్ని ఇంప్రెస్ చెయ్యని వాడు, మనుషుల్ని మెప్పించని వాడు ఎవరైతే ఉంటాడో ఆటోమేటిక్గా దేవుణ్ణి మెప్పించగలుగుతాడు. ఇప్పుడు దేవుణ్ణి తగ్గించేవాడు మనుషుల్ని మెప్పిస్తాడు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు గమనించవలసింది ఏంటి అంటే, లోకానికి కానీ మనుషులకు కానీ పాపానికి కానీ ఏ మనుషుడైతే దూరంగా జీవిస్తాడో ఆటోమేటిక్గా దేవుని మనస్సును వాడు గెలుచుకోగలుగుతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. హల్లెలూయా. ఈ మూడు విషయాలకు మనం దూరంగా ఉంటే చాలు, ఆటోమేటిక్గా దేవుని యొక్క మనస్సు మన మీదకి వచ్చేస్తుంది. దేవుని కృప, దేవుని కనికరము, దేవుని యొక్క ఆప్యాయత, ఆయన ప్రేమ, ఆయన అనురాగాలు, ఆయన దయా దాక్షిణ్యాలు మన మీదకి ఎప్పుడు వస్తాయంటే, లోకాన్ని ప్రక్కన పెట్టాలి, మనుషుల యొక్క దృష్టిని ప్రక్కన పెట్టాలి, పాపాన్ని ప్రక్కన పెట్టాలి. ఈ మూడు విషయాలు మనము ఇగ్నోర్ చేస్తే ఆటోమేటిక్గా దేవునికి మనము ఇష్టంగా మారిపోతూ ఉంటాం.